మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. సి ఉమాదేవి గారు రాసిన శిలా పుష్పాలు నవల 5వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవినాష్కు వార్నింగ్లు, సస్పెన్షన్లు మంచినీళ్ల ప్రాయం అయిపోయాయి. రవిచంద్ర అంటే చిన్నప్పుడు బెదురు అలాగే ఉండి అన్ని పరీక్షలు రాశాడు. పైగా డబ్బు విలువ కన్నా డబ్బు అవసరం తెలుసుకున్నాడు. రవిచంద్రను నాన్న అని పిలవలేకపోయాడు, కానీ రవిచంద్రకు వారసుడిని అన్న అహం, గర్వం మాత్రం బాగా వేళ్ళూనింది. డిగ్రీ పూర్తయ్యాక అంతా స్వేచ్ఛ, ఇక కావలసినంత స్వేచ్ఛ. అవినాష్ అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. కాలేజీ లేదు, చదువు లేదు. కానీ రాజనిలయం చేరిన అవినాష్కు రవిచంద్రతో పాటు తోటకెళ్లడం, తోట పనులు చేయించడం, తిమ్మిరెక్కిన ఒళ్ళును ఎవరో పట్టి గిచ్చుతున్నట్లయింది. అవినాష్కు ఉద్యోగం అవసరం లేదు. ఇంటికి దూరం అయితే సంస్కారానికి దూరం అయిపోతాడు. నిషాపై కూడా అవినాష్కు అంత పట్టు ఉండదు. నిషా మరింత స్వేచ్ఛలో పెరిగిన పిల్ల. కానీ ఊరికి వెళ్లిన కావ్య మరి తిరిగి రాలేదు. ఏమనుకున్నది తెలీదు. బయట సంబంధం చేయాలి అనుకుంది రంజని. స్కూటర్, పేజర్, లెదర్ బ్యాగ్లో ఆల్బమ్. ఇది రామశాస్త్రి ఎదిగిన తీరు. ఆనందంగా రాజనిలయంలో అడుగుపెట్టాడు రామశాస్త్రి. ఆల్బంలో 4-5 ఫోటోలు చూశాక ఒక్క క్షణం ఆనందంగా ఆ ఫోటో వైపు చూచింది. రవిచంద్ర కూడా ఆసక్తిగా చూశాడు. ఈ అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? పేరు కావ్య కదూ? రంజని అవునన్నట్లు తలూపింది. అమ్మాయి పేరు కావ్య. ఏదో చిన్న ఉద్యోగం చేసేది. ఈ మధ్యనే మానేసిందట. తల్లిగారికి సుస్థి చేసిందని మానేసిందట. సంసార పక్షంగా ఉంటుంది. మరి అవినాష్ బాబుకు నచ్చుతుందో లేదో శాస్త్రి సందేహించాడు. నిజమే, ఇది అందరూ కలిసి చేయవలసిన నిర్ణయం. కావ్య ఫోటో తీసుకొని శాస్త్రిని పంపించి వేసింది రంజని. మీరు అవినాష్తో మాట్లాడాలి, రంజని ఆర్తింపుగా అంది. నా దగ్గర వాడికి చనువు లేదు. వాడి మనసులో నేను ఆశ్రమంలో కనబడిన రవిచంద్ర అంకుల్నే. తండ్రి స్థానాన్ని సంపాదించలేకపోయాను. నీ మాట వింటాడన్న నమ్మకం నాకుంది. అవినాష్కు వివాహం శస్త్రచికిత్సే. తనకంటూ ఏ అభిప్రాయం లేదు అని నిక్కచ్చిగా చెప్పేశాడు. కాలం తన పని తాను చేసుకుంటుంది. నిరీక్షించే వారికి మందగమనంతో, కలుసుకున్న ఆత్మీయులకు అశ్వవేగంతో చక్రాన్ని తిప్పుతుంది. శాస్త్రి 1కి 2 సార్లు తిరుగుతున్నాడు రాజనిలయం చుట్టూ. అవినాష్ 3 ఎప్పుడేస్తాడో కానీ శాస్త్రి పిలక మాత్రం రోజుకు 4-5 సార్లైనా విప్పి వేస్తుంటాడు. అమ్మా, మీ అన్నగారు నాపై కోపంగా ఉన్నారు. ఆలోచన లేకుండా ఓ మాట అడిగేశాను. రంజని మౌనంగా వింటుంది. పనిలో పనిగా వారి అమ్మాయికి కూడా సంబంధాలు చూడనా అని అడిగానమ్మా. అంతే. అంతెత్తెగిరి కాళ్ళ వేళ్ల పడే కర్మ మాకు లేదు. మా అమ్మాయి కోరితే 1,000,000 మంది వస్తారు ముందుకు అని కోప్పడ్డారండి. నీవు వెళ్ళి ఫోటోలే కాదు, చాడీలు కూడా మోస్తున్నావుగా శాస్త్రి? రవిచంద్ర చురక వేశారు. అది కాదు బాబు, నాకు సందేహమే. అమ్మగారు ఎందుకింత పట్టుదలగా బయట సంబంధాలు చూస్తున్నారు? సరే, అదే తెలుసుంటే నీవిన్నిసార్లు పిలక విప్పుకుంటూ వేసుకుంటూ ఎందుకొస్తావు? రవిచంద్ర నవ్వుతున్నాడు. అంటే? పిలక మరోమారు ముడివిప్పి వేసుకుంటూ అడిగాడు శాస్త్రి. అంటే నీకు పిలక బదులు తల మీద కిరీటం ఉండేది. పకపక నవ్వుతున్నాడు రవిచంద్ర. రవిచంద్ర ఇంత సరదాగా మాట్లాడగా చూచి సంవత్సరాలు గడిచాయి. విశాలినితో సహా అందరూ గుండె నిండా గాలి పీల్చుకున్నారు. ఎంత దత్తత పుత్రుడైనా పుత్రుడే కదా. మరి ఇంట్లో వివాహం అంటే అందరికీ సంబరమే. రామశాస్త్రి వెళ్ళిపోయాక రంజని తనకు కావ్యకు జరిగిన సంభాషణ చెప్పింది. రవిచంద్ర మౌనంగా వింటున్నాడు. రంజనే చెప్పసాగింది. నిషా గారాభంగా పెరిగిన బిడ్డ. పెంకితనం, మంకుతనం అవినాష్లో కన్నా ఓ పాలు ఎక్కువే. బాధ్యతల బరువులు తెలియని పిల్ల. జలజల దూకే జలపాతమే కానీ శాంతంగా పోరాడే నది కాదు. పైగా అవినాష్ గతం తెలుసు, వర్తమానం తెలుసు. అవినాష్ను మార్చడం మాట అటుంచి పూర్తిగా నాశనం చేయవచ్చు తన ప్రవర్తనతో. ఇప్పటికే కుటుంబ జీవన మూలాలు తెలియక అవినాష్ చీకటి దారిలో స్వేచ్ఛా కాంతులు వెతుకుతున్నాడు. ఎప్పుడూ ఆ గదిలో గుండె అలిసిపోయే సంగీతం, ఛానళ్లను స్థిమితంగా చూడలేని అనిశ్చిత. మీ వెంట తోటలకు బయలుదేరడం బలవంతపు పౌరోహిత్యమే.
మరి ఈ సంధి లక్షణాలను నిషా బాగు చేయగలదా? ఏమంటారు? రంజని రవిచంద్ర జవాబుకై ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏమంటాను, వారు వీరు వీరు వారు అయ్యారంటాను. నా విశ్లేషణ నీకు బాగా అలవడింది. నీ మౌనం నాకిప్పుడు ఆచరణ మోదం, ఆదర్శప్రాయం అయింది. రవిచంద్ర ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అంతలో రాము కవర్ తెచ్చి రవిచంద్రకు వినయంగా అందించాడు. అది గణపతి రాసిన లేఖ. రవిచంద్ర ఆతృతగా కవర్ చింపి చూడసాగాడు. గౌరవనీయులైన రవిచంద్ర బావగారికి, నిష్ఠూరం అనుకోవద్దు, మీరు మీ దత్తత పుత్రుడికి అన్య సంబంధం చూసినట్లు తెలిసింది. అందులకు మాకు బాధ లేదు, కానీ నేను మొహమాటం లేక అడుగుతున్నందుకు అన్యదా భావించవద్దు. మీరు రంజని పేరులోనున్న తోటను నిషాకు రాసిచ్చిన ఎడల మన బాంధవ్యం ఎప్పటికీ తెగిపోదు. తప్పుగా అర్థం చేసుకోకూడదని మనవి. రవిచంద్ర చిరాకును కోపాన్ని చదివిన జాబును చింపి మరింత ముక్కలు చేయడంలో చూపించారు. ఎవరు రాశారు? రంజని భయంగా అడిగింది, ఏమై ఉంటుందోనని ఆదుర్తో పడుతూ. మీ అన్నగారు నీ పేరునున్న తోటను నిషా పేరుతో రాసివ్వాలట. బాంధవ్యం గురించి పెద్దగా బాధ లేదట, కానీ ఆస్తి కావాలంట. రవిచంద్ర గొంతు కంగుమంది. పోనీ ఇది ఒక అందుకు మంచిదే. తప్పు మన మీద ఉండేది కాదు. అలా చేద్దామనే మనము అనుకున్నాంగా. సరేనని రాస్తే పోయేది. రంజని నొచ్చుకుంది. ఎంతైనా ఆ ఇంటి బిడ్డగా అనిపించుకున్నావు. తోటలు నిషా పేరు మీద లేవన్న మాటే గాని ఆదాయం పంపుతూనే ఉన్నాం కదా. అమ్మ బ్రతికే ఉంది. భేదాభిప్రాయాలు రావచ్చు, కానీ ఆమె ఎదురుగానే ఈ పంపకాలు. చిచి. గణపతి లేఖకు తప్పకుండా సూత్రధారుడు జగదీశ్వర వర్మే. ఇక ఘాటైన జవాబు గణపతికెందుకు? ఇలా రవిచంద్ర ఆలోచన ఆచరణలోకి రాగానే ఆ రెండిళ్ల నడుమ రాకపోకలు హఠాత్తుగా నిలిచిపోయాయి. ఇది ఒక అందుకు మంచిదే. అవినాష్ను ఈ స్థితిలో చూస్తే శేషమాంబ శాటిలైట్ ప్రచారాలు చేస్తుంది అనుకుంది రంజని. రవిచంద్ర అవినాష్ కోసం కాచుకొని కూర్చున్నాడు. అవినాష్ లేవలేనందుకు రంజని వైపు వాడిగా చూసి తోటకెళ్ళిపోయాడు. అవినాష్ లేవకేం, లేచాడు. లేచి నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు. అప్పటికే టీపై మీద కాఫీ చల్లారిపోతుంది. రంజని మరోమారు రాము దగ్గర వేడి కాఫీ పంపించింది. అవినాష్కు తలంతా దిమ్ముగా ఉంది. కాఫీ కాదు కావాల్సింది, మరేంటి? అది కాఫీకి సబ్స్టిట్యూట్ కాలేకపోయింది. అవినాష్ ఆ రోజు ఎలాగైనా టౌన్కి వెళ్ళాలి. కాలేజీ రోడ్డులోని రెస్టారెంట్లో స్నేహితుల్ని కలవాలి. ఎలా? హుర్రే! అవినాష్ బుర్రలో ఫ్లాష్ వెలిగింది. ఆత్రంగా జేబు తడుముకున్నాడు. అమ్మయ్య, భద్రంగా ఉంది. ముందు రోజు తోటమాలి ఇచ్చిన ఎరువుల లిస్టు. ఈ ట్రంప్ కార్డు ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. రవిచంద్ర కారులో వెళ్ళిపోయాడని రాము ద్వారా తెలుసుకున్నాడు. ఇహనేం అడ్డు సగం తొలగింది అనుకున్నాడు. తిన్నగా రంజని దగ్గరికి వెళ్ళి గొంతు సవరించుకున్నాడు. అమ్మా, ఎరువులు అయిపోయాయి. లిస్టు నా దగ్గరే ఉంది. ట్రాక్టర్ తీసుకెళ్లి తెచ్చేస్తాను. నువ్వా? ఆశ్చర్యపోయింది రంజని. అమ్మ అని అవినాష్ పిలుపు ఆమెలో మాతృత్వపు మమకారాన్ని వెచ్చగా స్పృశించింది. అయ్యో, ఈ బిడ్డను పత్రం కానీయకూడదు. ఇలా పనుల ధ్యాస పడితే మంచిదే అనుకొని 5,000 తెచ్చి అవినాష్ చేతిలో పెట్టింది. స్నేహితులను కలుసుకునే అవకాశంతో పాటు లక్ష్మీ కటాక్షం ఆనందాన్ని బయటకు కనబడనీయకుండా డబ్బందుకున్నాడు. అవినాష్ను ప్రేమగా చూసింది రంజని. రంజన్లో అవినాష్ పట్ల ఉప్పొంగిన ప్రేమ లావాలా తననే దహించి వేస్తుందని రవిచంద్రతో పాటు వచ్చిన అవినాష్ను చూశాక గానీ తెలిసి రాలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర కాచుకొని కూర్చుంది చాలాసేపటి నుండి. కారు ఆగిన శబ్దం విని ఆతృతగా రవిచంద్రకు ఎదురొచ్చింది. అవినాష్ తనకు తానే పనులలో శ్రద్ధ చూపిస్తున్నాడని సంతోషంగా చెప్పాలనుకుంది. ఏమైంది? ఎలాగోలా గొంతు పెకిలించింది. ఏమైందా? అవినాష్ కోసం ఎదురు చూసి తొందర ఉందేమోనని తానే ఎరువుల తోటకు చేర్చాడు షాపు వ్యాపారి. మనం ఎప్పుడైనా ఇలా అవినాష్ను ఎరువులకు పంపామా? అసలు నువ్వు డబ్బెందుకు ఇచ్చావు? నాకొక్క మాట తెలియపరచవద్దా? రవిచంద్ర అగ్నిశిఖలా మండిపడుతున్నాడు. అసలు ఏమి జరిగిందో రంజని ఊహకు అందడం లేదు. అవినాష్ తడబడే అడుగులతో తల ఉంచుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఎరువుల చీటీ షాప్లో ఇవ్వడం వరకు సరే, జేబులో డబ్బులు ఎరువులకు కాక తనను వెతుక్కుంటూ రమ్మన్న రెస్టారెంట్కి అర్పించి స్నేహితుల మధ్య మిట్ట మధ్యాహ్నం తాగుతూ తూలుతూ ఉన్న స్థితిలో రవిచంద్ర ఒక్క మాట కూడా మాట్లాడకుండా అవినాష్ను చెయ్యి పట్టి లేపి కారులో కూలేశాడు.
రవిచంద్ర అవినాష్ను కొట్టినా తిరగబడే ధైర్యం అవినాష్కి లేదు. కానీ రవిచంద్ర తనంత ఎత్తు ఎదిగిన అవినాష్ను ఎలా ఈ చెడు స్నేహ వలయం నుంచి తప్పించాలా అని ఆలోచిస్తున్నాడు. తనకు చేయూతనిచ్చే ఏ చిన్న ఆధారమైనా సరే గట్టిగా పట్టుకోవాలనుకున్నాడు. రంజని ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. వెంటనే శాస్త్రి కబురు పెట్టింది. తనకెప్పుడు నీతులు వల్లించే కొడుకు అవినాష్ను ఎలా బాగు చేస్తాడో అని విశాల్ని కూడా ఎదురు చూస్తుంది. అవినాష్ గది దాటి బయటకు రాలేకపోతున్నాడు. స్నేహితులను కలవడం, తాగడం రవిచంద్రకి ఎందుకంత కంపరంగా ఉందో అర్థం కావడం లేదు. డ్రింక్ లేని పార్టీలు, ఆటపాటలు లేని రెస్టారెంట్లు ఉన్నాయా? చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయలేరు. ఏం చేయను డబ్బును? జీవితం అనుభవించలేకపోయాక రోజంతా టీవీ కతుక్కుపోయాడు. ఉన్న క్యాసెట్లన్నీ అరగదీశాడు. అయినా ఏదో లోటు. జీవన గమనానికి ఒక పద్ధతి ఉంది. అది తప్పితే అధోగతే. ఈ సత్యం అవినాష్కు తెలిసేలా చేయాలనుకుంది రంజని. అవినాష్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు. ఫోటో అవినాష్కి అందించింది రంజని. అవినాష్ తెల్లబోయాడు. ఈ అమ్మాయి పేరు కావ్య. నువ్వు సరే అంటే ముహూర్తాలు చూస్తాం. ఏమంటావు? నిద్ర లేవగానే సుప్రభాతం ఇలా మొదలైందేమా అని ఆశ్చర్యపోతున్నాడు అవినాష్. హాయిగా తిరగాలి, ఇదొక్కటే అవినాష్ కాంక్ష. పెళ్లి మరో బందిఖానా అనే అభిప్రాయం పుష్కలంగా ఉన్నవాడు. అమ్మో, నాకు ఇప్పుడే పెళ్ళేమిటి? చిన్నగా గొడిగాడు. ఫోటోలోని కావ్య కళ్ళు తీక్షణంగా చూస్తున్నట్లు అనిపించింది. ఫోటో నుండి కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు. ఏ సంగతి రామశాస్త్రికి చెప్పి పంపించండి. అవతల గదిలో నుండి రవిచంద్ర కంఠం కంగుమంది. అవినాష్ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు రవిచంద్ర. తాను చూసిన దృశ్యం అతన్ని భయభ్రాంతుణ్ణి చేస్తుంది. ఓ పక్క చేతిలో గాజు గ్లాసులు, మరో పక్క విదేశీ ఛానళ్ల నృత్య గానాలకు పేరడేలు. యువకులంతా బాధ్యతలు మరిచి అలా. భరతమాతకు బిడ్డలు ఇంతటి నికృష్టులా? రవిచంద్ర విదేశాలు తిరిగినా స్వదేశీ మనసుతో కళంకరహితమైన జీవితమే గడిపాడు. కానీ ఇది యువత కోరుకునే స్వేచ్ఛ కాదు, విశృంఖలత్వం. తాను పెంచిన మొక్క ఏపుగా పెరగాలే తప్ప దానికి చీడ పట్టిందని ఎవరూ వేలెత్తి చూపకూడదనుకున్నాడు. ఈ అమ్మాయి మనకు అన్ని విధాలా సరిపోతుంది, అవినాష్కు అన్ని విధాలా అని రంజని మనసులో అనుకుంటూ చెప్పింది. ఈ బాదరబందీ లేని జీవితంలో హాయిగా ఉండిపోవాలనుకున్నాడు అవినాష్. కానీ తనకు తెలియకుండానే శృంఖలాలు పడిపోతున్నాయి. రంజని అవినాష్ సమాధానం కోసమే ఎదురు చూస్తుంది. రంజని వైపు సాలోచనగా చూశాడు అవినాష్. ఈమె నన్ను తల్లిలాగా చూసింది, తల్లిలాగే తనను ప్రేమించింది. నీ ఇష్టమమ్మా. అవినాష్ మళ్ళీ ముసుగేసి పడుకున్నాడు. కావ్య మల్లెలన్నీ కోసి మాల కడుతూ కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కారును చూసి గుర్తుపట్టి కారు వైపు నడిచింది. రండి. రంజనిని రవిచంద్రను సాదరంగా ఆహ్వానించింది. డ్రైవరు సత్యం పూలు పండ్లు ఇంట్లో పెట్టి వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెడుతూ అమ్మగారు బాగున్నారా అడిగింది రంజని. అంతవరకు కట్టిన మల్లెమాలను గోడనున్న ఫోటోకి వేస్తూ ఆవిడే మా అమ్మగారు, వీరు నాన్నగారు. పైట కొంగుతో ఫోటోను ఆప్యాయంగా తుడుస్తూ చెప్పింది కావ్య. ఇద్దరిని కూర్చోమని కుర్చీలు సర్ది జరిపింది కావ్య. అయ్యో, నాకు తెలియపరచనైనా లేదమ్మా నొచ్చుకుంది రంజని ఫోటో వంకే చూస్తూ. మీ మామయ్య అత్త సందేహంగా అడిగాడు రవిచంద్ర. ఇద్దరూ పొలాలలో సాయంత్రం దాకా ఉంటారు, ఇప్పుడు వచ్చేస్తుంటారు. మీరు కూర్చుందరు కానీ రండి ఆంటీ. ఆంటీని కాదమ్మా, నీకు అత్తను కావాలని వచ్చాను. నేను నిన్ను మోసం చేసో మాయ చేసో కోడల్ని చేసుకోవాలనుకోవడం లేదు. నీకు ఆ రోజే అన్నీ చెప్పాను. కానీ నువ్వు ఆశ్రమం వదిలి వెళ్ళడం నా నుంచి దూరం అవడానికే అనుకున్నాను. కానీ మీ అమ్మగారి గురించి సరే, నిన్ను బాధించాలనుకోలేదు. శాస్త్రి దగ్గర నీ అడ్రస్సు ఫోటో చూసి ఇలా వచ్చాము. అత్తయ్య దగ్గర ఉంటుంది అన్నాడు, కానీ మీ అమ్మ సంగతి నేను అడగలేదు. కానీ ఇలా అయినందుకు నాకు బాధగానే ఉంది. మీరు కాఫీ తాగండి ఆంటీ. కాఫీ అందించింది రవిచంద్రకు రంజనికి. కావ్య, నీవు ఈ పెళ్లిని ఛాలెంజ్గా తీసుకొని నాకు సహకరించాలి. రవిచంద్ర గారికి మనశ్శాంతి కలగజేయాలి తల్లి. అవినాష్లో మార్పు తీసుకొని రావాలి. నీవు విద్యాధికురాలివి, వృత్తిరీత్యా అధ్యాపకురాలివి. నాకెందుకో నీ ఆధారంతో అవినాష్లో పరివర్తన తీసుకొని రాగలనని నమ్మకం కుదురుతుంది. కావ్య శ్రోతగా వింటుంది. ఇంటి ముందున్న కారు చూసి ఆశ్చర్యంగా లోనికి అడుగుపెట్టిన కావ్య అత్తయ్య మామయ్య రవిచంద్రను చూసి ఆనంద భరితులయ్యారు.
రాజనిలయం యజమాని కావ్య కోసం వచ్చి ఉంటారని ఊహించారు. మేం కావ్యను మా కోడలుగా చేసుకోవాలని వచ్చాం. డొంక తిరుగుడు లేకుండా నేరుగా చెప్పేశాడు రవిచంద్ర. మేము సాదా సీదా రైతులం, పెట్టిపోతులు అవి. కావ్య అత్తయ్య చిన్నగా నసిగింది. అమ్మా, మీరు ఊ అనండి చాలు, పెళ్లి మేమే జరిపిస్తాం. మాకే అభ్యంతరం లేదు బాబు. తల ఊగించారు. రంజనికి ఇంకా ఆనందంగా ఉంది. తను అనుకున్నది జరగబోతుంది. తను తెచ్చిన పట్టుచీర కావ్య చేతిలో పెట్టి భరిణ కావ్య చేతిలో పెట్టింది. కావ్య మొహమాట పడింది. తీసుకో తల్లి. రంజని ఆప్యాయతను కాదనలేకపోయింది కావ్య. అత్తయ్య మామయ్యల అండలో చాలా రోజులు ఉండటం కన్నా మేలే ఇది. పెళ్లి లేకపోతే ఛాలెంజ్. ఆంటీ అన్నట్లే ఛాలెంజ్గా తీసుకోవాలి. తనకు ఏర్పడేది గృహమైనా సరే, గుహ అయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలి. పెళ్లి అనగానే చిరు సిగ్గుల నడుమ రంగుల కలల్లో తేలిపోయే పెళ్లి కూతురు ఒక టార్గెట్ని గురించి ఆలోచించడం తనలో తానే నవ్వుకుంది కావ్య. అవినాష్లోని లోపాల్ని భూతద్దంలో చూసి బెదిరిపోవడం కన్నా అద్దంలో ప్రతిరూపాన్ని అవినాష్కు సాక్షాత్కరింపజేయడమే తన ముందున్న తక్షణ కర్తవ్యం. పెళ్లి ఏర్పాట్లు మగపెళ్లివారే చేయటం, కడకు చీరలు నగలు ఒకటేమిటి, ప్రతి విషయంలోనూ అన్నీ తానే అని రంజని రవిచంద్ర నిలబడటం విశాలినికి కూడా కాస్త విడ్డూరంగానే కనిపించింది. జగదీశ్వర వర్మ పెళ్లికి ఎవరూ వెళ్లకూడదని శాసించడం శేషమాంబకు కంటకంగానే ఉంది. అయినా అతని మాట వినక తప్పలేదు. బాంధవ్యాన్ని ఆస్తిపై ఆశ జయించింది. రవిచంద్ర రంజనీల పెళ్లి తర్వాత అంత ఘనంగా కాకపోయినా ఆడంబరాలకు గుమగుమలాడే భోజనాలకు కొదవ లేకుండా పెళ్లి అనుకున్న వేళకు సవ్యంగా జరిగిపోయింది. కావ్య అవినాష్ కాళ్లకు వంగి నమస్కరిస్తుంటే రంజని కన్నుల్లో నీటి పొర కమ్ముకుంది. ఆప్యాయంగా కావ్యను అక్కున చేర్చుకుంది. ఇన్నాళ్లు అవినాష్ దగ్గర లభించని తృప్తేదో కావ్య రాకతో ఆ ఇంట్లో మొగ్గవేసింది. ఇన్నాళ్లు రాజనీలంలో వంటవాడే సవ్యసాచి, ఎవరికి కావలసిన వారికి వేళకు అమర్చేవాడికి అనుకోకుండా విశ్రాంతి దొరికి పనికి వెతుక్కొని మరీ చూస్తున్నాడు. కావ్య ఆ ఇంట్లో అంతవరకు ఉన్న గంభీరత స్థానే మెరుపు వేగంతో అన్నింటా తానై అందరికీ తానే చిరకాల పరిచయం ఉన్న వ్యక్తిలా మారిపోయింది. రవిచంద్ర తృప్తిగా నిద్రపోతున్నాడు. ఒకప్పుడు పిల్లలు లేరని బాధపడేవాడు. ఇప్పుడు అవినాష్ కన్నా కావ్య తనను మామయ్య అని పిలిచి దగ్గరవుతుంటే ఆనందంగా బదులు పలుకుతున్నాడు. కావ్య మామయ్య అని పిలుస్తుంటే అవినాష్ ఏదో తప్పు చేసిన వాళ్ళ అనుకోవడం మొదలైంది. కానీ ఆ తప్పును ఎలా సవరించుకోవాలి? కావ్య అవినాష్తో అనవసర సంభాషణలు పొడిగించదు. అలా అని అవినాష్ను పట్టించుకోకుండా ఉండదు. బ్రష్ మీద పేస్ట్తో మొదలుపెట్టి అన్ని అవసరాలను వెన్నంటి కనిపెడుతూనే ఉంటుంది. కుటుంబ జీవనం, అందున దాంపత్య జీవితంలో ఆనందం అర్థమవుతుంటే పచ్చదనం పరిచిన ప్రకృతిలో పరవశించినట్లుంది. అమ్మ తీసుకున్న నిర్ణయం మంచిదే. పరోక్షంలో కూడా రంజనిని అమ్మగా తలుచుకుంటున్నాడు. ఈ మార్పుకే రంజని తహతలాడుతుంది. వెలుగు చీకటి ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం. వెలుగు చీకట్లు సుఖదుఖాలై మానవుణ్ణి జీవన చక్రంలో గిరగిరా తిప్పుతాయి. దుఃఖాన్ని జయించి సుఖాన్ని అందుకోవడం, దానికై ప్రయత్నం చేయడం మానవ శక్తిపై ఆధారపడి ఉంది. అవినాష్ను పెళ్లితో బంధించవచ్చు అనుకున్న రంజని తాను పొరపాటు చేశానా అని ఆలోచించసాగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసి. ఇదండి శిలాపుష్పాలు నవల 5వ భాగం. ఆఖరి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.